అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను. సో నేనైతే చెన్నై వెళ్ళడం జరిగింది. సో మా ట్రావెలింగ్ అంతా వీడియో తీయలేదు, నైట్ అయిపోయింది. నైట్ మేము ఎక్కాము. సో మార్నింగ్ వ్యూ అనమాట. మార్నింగ్ వ్యూ బాగుంటుంది కదా అని చెప్పి మొత్తం అంతా కొంచెం చాలాసేపు వీటిని తీయడం అయితే జరిగింది. సో నేను ఎలాగా ట్రావెల్ చేశాను, ఎక్కడికి ఏ ప్లేసెస్కి వెళ్ళాను అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇదైతే చెన్నై రీచ్ అయిపోతాము అన్న 2 hours బిఫోర్ అనమాట. సో సన్ రైజ్ బాగుంది కదా అని చెప్పి తీసాను కొంచెం వీడియో, అదైతే ఇలాగ అప్లోడ్ చేస్తున్నాను. సో చెన్నైలోనే మేము ఫుల్గా 4 days ఉన్నాము. 5 days కాదు, 4 days ఉన్నాము. 4 days కూడా చాలా అన్ని విధాలుగా ఎంజాయ్ చేసాం అనమాట. ఒక పక్క అక్కడున్న కొన్ని ప్లేసెస్ చూడడం జరిగింది, నెక్స్ట్ వచ్చేసి కొంత నేర్చుకోవడం జరిగింది, లెర్నింగ్ కదా. సో అక్కడ చెన్నై అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఎక్కడ బయటకు వెళ్ళలేదు. లాస్ట్ టైం నేను కెన్యా వెళ్ళాను, ఈసారి చెన్నై వెళ్ళాను అనమాట. కెన్యా వీడియోస్ కూడా తీసాను కానీ నేను అప్లోడ్ చేయలేదు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం నేను మెట్రో ఎక్కడం. నాకు మెట్రో తెలుసు కానీ నేను ఏ రోజు ఎప్పుడు ఎక్కలేదు. సో మెట్రో ఎక్స్పీరియన్స్ కూడా నేను చాలా చేశాను, చాలా హ్యాపీ అనిపించింది. నేను ఏ రోజు కూడా నేను ఏ స్థాయిలో ఉంటాను, నేను ఇలా వెళ్తాను, ఇలా తిరుగుతాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిన ముందు నేను ఎప్పుడు బయటికి వెళ్ళడం కానీ, అంటే కంట్రీస్ వెళ్ళడం కానీ, లేదంటే వైజాగ్లోనే పుట్టి పెరిగాను కానీ ఎప్పుడు అరకు కూడా వెళ్ళలేదన్నమాట. అలాంటిది నేను ఇప్పుడు, అది కూడా మ్యారేజ్ అయిపోయిన తర్వాత కిడ్స్ ఉన్నారు అయినప్పటికీ నేను కొన్ని ప్లేసెస్ వెళ్ళి చూస్తున్నాను అని అంటే నాకు నేనే నమ్మలేకపోయాను. దాంతో అక్కడ స్టే చేసిన హోటల్స్ కానీ చాలా అనమాట, అది చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అంటే మా తల్లిదండ్రులు చేసిన ప్రేయర్ ఏంటి, మేము చిన్నప్పుడు ఎదిగిన విధానం ఏంటి, ప్రేయర్స్ ఏంటి, అవన్నీ ఇప్పుడు నేను చూస్తున్నానే ఓకే అని చెప్పి, అంటే చిన్నప్పటి నుంచి ఎలా ఏ స్థితిలో నుంచి వచ్చామో ఎలా ఉన్నాం ప్రతిదీ నాకు గుర్తుంది. సో నేను ఏ రోజు కూడా ఎప్పుడు నా లైఫ్లో నేను అనుకోలేదు నేను ఫ్లైట్ ఎక్కుతాను. ఫ్లైట్ పైన వెళ్తూ ఉంటే ఓకే ఫ్లైట్ ఎప్పటికైనా ఎక్కుతానా లేదా అన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. కానీ నేను ఫ్లైట్ ఎక్కడము, అదర్ కంట్రీ వెళ్ళడము, ఇవన్నీ ఒక్కొక్కసారి ఆలోచన చేస్తుంటే నిజంగా నేనేనా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంతా దేవుని కృప మాత్రమే. సో అందరం కలిసి వెళ్ళాం కదా, సో మినిమం అనమాట. సో మేము వెళ్తున్న హోటల్ అదే. సో నేనైతే ఇది 5 star హోటల్ చెన్నైలో. సో మేము స్టే చేసిన హోటల్ చాలా బాగుంది. అక్కడ స్టార్టింగ్ ఇంకా ఇది అది ఏం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇదంతా దేవుడిచ్చిన కృపను బట్టే నేను వెళ్ళడం ఏంటి, అక్కడ స్టే చేయడం ఏంటి, అక్కడ ఉండడం ఏంటి, కొన్ని పరిస్థితులు చూడడం ఏంటి. సో అక్కడ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అమేజింగ్ అనమాట. అన్ని రకాలు ఇంకా మనం ఏం తింటే అదే. మేమైతే ఆ 4 days బ్రేక్ఫాస్ట్ని అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము, నచ్చిన ఫుడ్ తిన్నాము. నాకైతే హ్యాపీ అనిపించింది. కానీ ఒక బాధ ఏంటంటే అయ్యో పిల్లలు తీసుకెళ్ళలేదే, పిల్లలు కూడా తీసుకెళ్తే బాగుందని. అందరికీ అయితే వాళ్ళు మనం చేయలేం కదా. సో అది అనిపించింది అనమాట. సో మేము అక్కడ కొన్ని చర్చెస్ చూసాము. అంటే ఎక్కువ చెన్నైలో చర్చెస్ ఎక్కువ ఉన్నాయి. సో అదంతా ట్రావెలింగ్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలోని తోమా గారిది చర్చెస్ మేమేమి చూసామో, లైబ్రరీ అవన్నీ మేము అప్లోడ్ చేస్తాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్.